అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. రైతులకు అందాల్సిన బీమా, పంట నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కదిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ నేత వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రి పర్యటన రోజున ఆందోళన చేపడతామని చెప్పారు. ఈ రోజు 2 సంవత్సరాలైంది, కనీసం జాగ్రత్త ట్రిప్ కూడా రాలా. ఈ విధంగా రైతును ఎంత మోసం చేస్తున్నారంటే అంత మోసం చేస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా రైతును మోసం చేస్తుండే ప్రభుత్వాన్ని దగ్గరలోనే పారదోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇన్సూరెన్స్ అయ్యి 2,500 కోట్లు మన ప్రభుత్వం విడుదల చేసి ఇవ్వకుండా దోబూచులాడుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటూ రైతులందరినీ మోసం చేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ బుద్ధి రావాలని చెప్పి అందరికీ కూడా ఇప్పటికే అవగాహన అవుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా, నాయకుడు కూడా ఉన్నాడు. ఇది ఎంతో కాలం చెల్లదు. రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా తిరుగుబడి ఆయనకు ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్క వర్గానికి కూడా ఇవ్వాల్సినటువంటి లోన్స్ కానీ ఏంటివి కానీ లేకుండా ఈ గవర్నమెంట్ 2018-2020 ఖరీఫ్ సీజన్ నాటికి రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి 2018 సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి 931 కోట్లు కావచ్చు, 2020 సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి 2,500 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ డబ్బు కావచ్చు. ఇంతవరకు కూడా తమ్మిడంటే తమ్మిడి రైతాంగానికి ఇవ్వనటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజున ఏ మొహం పెట్టుకుని అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవాన్ని ఆరంభించాలని వస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. రైతాంగం అందరూ కూడా, అనంతపురం జిల్లా రైతాంగం అందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు ఆలోచిస్తా ఉన్నారు. సిగ్గు ఎక్కువ లేనటువంటి ముఖ్యమంత్రి రైతు దినోత్సవాన్ని ఈ అనంతపురం జిల్లాలో ప్రారంభించడానికి వస్తున్నాడంటే నిస్సిగ్గుగా బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి ఆలోచన చేసుకోవాలా. ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆదమరిచి 2 సంవత్సరాల కాలం పాటు పరిపాలన కొనసాగించినటువంటి ముఖ్యమంత్రి మరొకసారి జిల్లాకు రాకమునిపే ఈ ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించి వాళ్ళ అకౌంట్లకు పడిన తర్వాతే ఇక్కడ రైతు దినోత్సవాన్ని ప్రారంభించాలని తెలియజెప్తున్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రజల్ని కేవలం ప్రజలుగా కాకుండా, మనుషులుగా కాకుండా ఓటర్లుగా చూసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రాష్ట్రంలో, సమాజంలో రకరకాల వర్గాలు ఉంటాయనే ఆలోచన కోల్పోయినాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నాం. అందులో ఆచరించడానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ అనంతపురం జిల్లా రైతాంగం పట్ల, కరువు ప్రాంత రైతాంగం పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన ఉన్నా కూడా మొదటిగా ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించి ఏదైతే సబ్సిడీ ద్వారా ఇస్తున్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్లు కావచ్చు, అలవాటు పడినారు ఈ ప్రాంత రైతాంగం, వారికి అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాము. దాన్ని ప్రకటించాకే ఈ జిల్లాలకు రావాలని చెప్పేసి కూడా ఆయన హెచ్చరిస్తున్నాం. అంతేగా అందరూ కూడా పాలకులు మర్చినటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో గమనిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దోచుకోండి, దాచుకోండి, మళ్ళీ ఎన్నికల్లో పంచిపెట్టండి, తద్వారా మళ్ళీ అధికారాన్ని చేకొనండి అనే ఆలోచనతోనే ఈ పాలకులు పరిపాలన కొనసాగిస్తున్నారు. కానీ ప్రజారంజకమైనటువంటి పరిపాలన కొనసాగించడంలో విఫలమైనారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పి మడమ తిప్పి ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ 2 సంవత్సరాల 2018-2020 సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీని మొదటిగా రైతుల ఖాతాల్లో జమ చేసిన తర్వాతే ఇక్కడ రైతు దినోత్సవాన్ని ఆచరించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా అటువంటి పరిస్థితులు భిన్నంగా ఇక్కడ వస్తే సిగ్గులేనటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సేవ రైతాంగానికి అది గొప్పదా? 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నయా పైసా సేవ చేయకోకుండా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి సేవ గొప్పదా? ఒకసారి ఆలోచన చేయమని నేర్చుకుంటా ఉన్నాను. నీవు పాదయాత్ర మొదలు పెట్టావు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి మొదలు పెట్టావు ఒకసారి ఆలోచన చేయి. ఈ అనంతపురం జిల్లా నుంచి మొదలు పెట్టావు. రైతాంగం ఎక్కువగా నివసించేటువంటి ఈ నల్లమాడ ప్రాంతంలో వెళ్లిపోయినావు, కదిరి ప్రాంతం మీద వెళ్లిపోయినావు, రైతుల కష్టాలు తెలుసుకున్నావు. తీర్చేదానికి ఏమన్నా ఎక్కడన్నా ప్రయత్నం చేసినటువంటి